జిల్లా పరిధిలో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తొలి స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజిటర్ హోదాలో హాజరై కీలక ఉపన్యాసం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్, విద్యా మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. యూజీ పీజీ కోర్సులు పూర్తి చేసిన 11 రాష్ట్రాలకు చెందిన 56 మంది విద్యార్థులకు బంగారు పథకాలు అందించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 9:30 బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్దకు 10:30కు చేరుకుంటారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద నుంచి యూనివర్సిటీలోకి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. అనంతరం వర్సిటీలోని హెలిప్యాడ్ నుంచి 12:10 హెలికాప్టర్లో బయలుదేరి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి న్యూఢిల్లీ వెళతారు. విదేశాంగ మంత్రి లోకేష్ బుధవారం ఉదయం 7:20 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 8 గంటలకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 8:15 పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 10 గంటలకు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. 12 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అనంతపురం జిల్లా పరిధిలో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి అయితే సర్వం సిద్ధమైంది. ఇక ముఖ్య అతిథిగా అయితే ద్రౌపది ముర్ము కూడా హాజరు కానున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి యోగానంద్? సెంట్రల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం ఎంతో ఘనంగా కానుంది. ఇప్పటికే ద్రౌపది ముర్ము మరి సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ అనంతపురం జిల్లా సరిహద్దులోకి చేరుకున్నారు కాబట్టి మరో 5-10 నిమిషాలు మరి కాసేపట్లోని ఈ ముగ్గురు రాకతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కానుంది. సుమారుగా 57 మందికి బంగారు పథకాలు అందించినట్టు తెలుస్తుంది. సుమారుగా 758 మంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఇప్పటికే వారంతా కూడా పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంత ప్రఖ్యాత యూనివర్సిటీకి అనంతపురంలో ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఇచ్చారు. మరి కాసేపట్లోని ఈ ప్రోగ్రామ్ Thanks for the updates.